నువ్వు వేరయ్యా నువ్వు వేరు అంటూ విజిల్ సినిమాలో విజయ్ ఓ డైలాగ్ చెప్తారు గుర్తుందా? ఇప్పుడు ఈ మాట నాగ్ అశ్విన్‌కి బాగా సూట్ అవుతుంది. కుర్రాడు ఈ జనరేషనే కానీ ఆలోచనలే ఆ కాలంలో ఉంటాయి. వైజయంతి మూవీస్‌లోకి నాకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఆ బ్యానర్ జాతకం మారింది. ప్రతిసారి కొత్తగా ఏదో ట్రై చేస్తూ ఈ జనరేషన్‌లో విభిన్నంగా మారిపోయారు ఈ డైరెక్టర్. నాగశ్విన్ ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. ఈ జనరేషన్లోనే పుట్టిన ఆలోచనలు మాత్రం ఎప్పటివో ఉంటాయి. ముఖ్యంగా ఆయన తీసే సినిమాలు, రాసే కథలు, పిక్ చేసే ఐడియాలు అన్నీ మిగిలిన డైరెక్టర్స్తో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. అందుకే 10 ఏళ్ల జర్నీలో ఓ ఎవడే సుబ్రహ్మణ్యం, ఓ మహానటి, ఓ కల్కి లాంటి సినిమాలు నాగి నుంచొచ్చాయి. వైజయంతి మూవీస్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు అందులోకి అడుగుపెట్టారు నాగశ్విన్. అక్కడ్నుంచే ఆ బ్యానర్కు పునర్వైభవం మొదలైంది. మహానటి, సీతారామం, జాతిరత్నాలు, కల్కి లాంటి సినిమాలొచ్చాయి. సింగ్ గీతం వచ్చింది. వీటన్నింటి వెనుక నాగశ్విన్ ఉన్నారనేది కాదనలేని నిజం. తాజాగా సింగ్ గీతం అయితే కేవలం పాటలతోనే సాగిపోయే సినిమా. దర్శకుడిగానే కాదు, నిర్మాతగానూ ప్రయోగాలు చేస్తుంటారు నాగి. అందుకే కరోనాలో జాతిరత్నాలొచ్చింది. ఇప్పుడు సింగీతం ఆలోచనలకు సింగ్ గీతం సినిమాతో తెరరూపం ఇచ్చింది ఈయనే. ఓవైపు కల్కి 2 లాంటి మెగా ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూ ఉన్నారు నాగశ్విన్. అందుకే ఈయన్ని సంథింగ్ డిఫరెంట్ అని